ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని నేను చాలా వీడియోస్ చేశానండి. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంది అడుగుతున్నా ఒక 5 క్వశ్చన్స్ కు ఈరోజు నేను క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, బిజినెస్ లో లాభాలు వస్తాయా అక్క, అలాగే నష్టాలు ఉంటాయా, బిజినెస్ అనేది ప్రమాదమా అని అడుగుతున్నారు. అలాగే బిజినెస్ కు మనము ఖచ్చితంగా కొన్ని పాటించాల్సినవి ఏంటి అక్క అని అడిగారు. అలాగే 4th వన్ వచ్చి వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి అక్క అన్నారు. 5th వన్ వచ్చి బిజినెస్ ఎక్కడ చేస్తే మనకు ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు, ఎక్కడ బిజినెస్ చేస్తే తక్కువ లాభాలు తీసుకునే మనకు గిట్టుబాటు అవుతుంది అన్నారు. దీని గురించి నేను బెస్ట్ 5 టిప్స్ చెప్పానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచించినప్పుడు చట్టానికి లోబడి మీరు బిజినెస్ చేయాలండి. బిజినెస్ లో లాభాలు అధికంగా వస్తాయి కదా అని ఏ బిజినెస్ అంటే ఆ బిజినెస్ చేయకూడదు. ఫస్ట్ వన్, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టానికి లోబడిన బిజినెస్ ఏదైనా చేయండి చట్టపరంగా. అలాగే మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి లైసెన్స్ తెచ్చుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేసి ఒకసారి నిర్ధారించుకోండి. ఏవైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. దానివల్ల మనకు కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకటి, మనము ఇల్లీగల్ కాకుండా లీగల్ గా బిజినెస్ చేస్తూ ఉంటాము. అలాగే మనకి ఏమైనా లోన్స్ కావాలన్నా, సబ్సిడీ లోన్స్ కానీ ఏవైనా కానీ మనకు బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయండి. అలాగే సెకండ్ వన్, రిటర్న్స్ యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది. వ్యాపారానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టే వాళ్ళము రిటర్న్స్ కూడా బాగా వచ్చేటట్టే ప్లాన్ చేసుకోవాలండి. దానికి తగ్గ బిజినెస్ ఎంచుకోవాలి. మనము రిటర్న్స్ తక్కువ వచ్చేటట్టు మనము పెట్టుకొని ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తూ వ్యాపారం మనం స్టార్ట్ చేసామనుకోండి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవడం వల్ల తక్కువ మార్జిన్ పెట్టుకుంటే మనకు గిట్టదు. కాబట్టి మనము ఎక్కువ మార్జిన్ వచ్చేటివి ఏంటి ఉంటాయి, షాప్ పెట్టాలనుకునే వాళ్ళు తెలుసుకోండి. అలాగే మీరు హౌస్ లో ఇంట్లోనే మీరు కనుక స్టార్ట్ చేసే వాళ్ళైతే తక్కువ మార్జిన్ అయినా మీరు మార్కెటింగ్ చేసుకునే మీకు నష్టం ఉండదు, గిట్టుబాటు అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్, వ్యాపారము ప్రమాదకరమా అనేసి కొంతమంది అడుగుతున్నారండి. వ్యాపారం అనేది రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. రిస్క్ ఉంటుంది, విజయం సాధిస్తాము అనే హోప్ కూడా 100% చెప్పలేం, ఎలాంటి హామీ ఉండదు. కానీ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంత ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. దీనివల్ల ప్రతిఫలము ఎక్కువే ఉంటుంది, కష్టాలు ఎక్కువే ఉంటాయి. దానికి తగ్గ ఆచరణ మనము కంటిన్యూగా అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళాలి. అలా చేయగలిగితేనే మనము ఖచ్చితంగా రిస్కులు ఉంటాయి, దానికి తగ్గ రివార్డులు ఉంటాయి, అవార్డులు ఉంటాయి, దానికి తగ్గ సమస్యలు కూడా ఫేస్ చేసే కేపబిలిటీని కూడా మనము సంపాదించుకోగలగాలి. వ్యాపారంలో లాభాలు ఉంటాయా అనేసి కొంతమంది అడుగుతున్నారు. వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. లాభాలు ఉండాలనే ప్రథమ ప్రాధాన్యంగా మనము స్టార్ట్ చేస్తాం. ఏదైనా కానీ మనకు డబ్బులు కావాలనే కదా, కాబట్టి ఖచ్చితంగా లాభాలు అనేది వస్తాయి. దాని లాభాలను మనం ఆర్జించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభాలను పెంచుకోవాలి, అలాగే అమ్మకాలను పెంచుకోవాలి. లాభాలను పెంచుకోవాలి, అమ్మకాలను పెంచుకోవాలి, అలాగే ఎక్స్పెన్సెస్ ఖర్చులను తగ్గించుకోవాలి. అలా అన్ని మనం చేసామంటే లాభాలు అనేది ఖచ్చితంగా వస్తాయండి. ఒక ప్రోడక్ట్ మనం తీసుకొచ్చి అది కూడా క్వాలిటీగా ప్రాపర్ ప్రోడక్ట్స్ మనం ఏవైతే మన కస్టమర్స్ను మనం సాటిస్ఫై చేయగలుగుతామో అప్పుడు లాభాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే నెక్స్ట్ వన్, మీ లక్ష్యం ఎప్పుడూ కూడా లాభాలు నష్టాలు పైన కాకుండా మీ లక్ష్యం ఎప్పుడు కస్టమర్ పైన ఉండాలి. మనము ఏ ప్రోడక్ట్ తెస్తామో ఆ ప్రోడక్ట్ కొనే కస్టమర్స్ ఎవరు, ఎక్కడుంటారు అనేది మనం గుర్తించగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీ పోటీదారులు, ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, నువ్వు చీరల కాడ నుంచి ఇంట్లో బిజినెస్ కూడా నువ్వు ఏది స్టార్ట్ చేసినా పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ పోటీదారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకొని దానికి భిన్నంగా మీరు మంచి ప్రోడక్ట్ అందించడానికి తపన ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే మీకు ఖచ్చితంగా లాభాలు సంపాదించుకోగలుగుతారు. అలాగే మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ఉత్పత్తిని అలాగే
కస్టమర్స్కి మీరు ఇచ్చే సేవలు ఏంటి అనేది మీకు ఒక పర్టికులర్ క్లారిటీ ఉండాలి. నేను ఈ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయగలుగుతున్నా లేదంటే ఇది నేను తీసుకొచ్చి మార్కెటింగ్ చేయబోతున్నాను అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా దానిపైన క్లారిటీ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయండి. ఈరోజు నేను చెప్పిన 5 ఐడియాస్లో మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఐడియా తప్పకుండా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.